హలో నేను శేషరావు. ఇంటి ముందు మీరు బాంబులు పేల్చొద్దు, మీరు టపాకాయలు కాల్చొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసినందుకు నిండు గర్భిణీగా ఉన్నటువంటి ఒక మహిళని కొందరు ఆ గర్భిణీ మీద కాలు వేసి తొక్కి కర్కశంగా వ్యవహరించారు. ఇది జరిగింది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లో, అది కూడా రాయలసీమ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనే 2019-2024 మధ్యలో అమరావతి రైతులు ధర్నాలు చేస్తున్నప్పుడు మనం చూసాం, ఇలాంటి దృశ్యాలను చూసాం. కానీ 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయని చెప్పి ఎవరు అనుకోలేదు. కానీ ఇలాంటి దృశ్యం కనిపించడం అనేది మహిళా లోకాన్ని నిజంగా బాధిస్తుంది. కేవలం మహిళా లోకాన్నే కాదు, సగటు పౌరుణ్ణి ఆందోళనకు గురి చేస్తుంది. మహిళా సంఘాలు రెస్పాండ్ అయ్యాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కూడా రెస్పాండ్ అయ్యింది. కానీ ఆ మహిళని మళ్ళా యథాస్థితి స్థితికి తీసుకొచ్చే పరిస్థితి ఉందా అంటే, ఇప్పుడు కదిరి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. 7 నెలల గర్భిణి, కేవలం ఆవిడ గర్భిణీగా ఉండి అనారోగ్యంగా ఉంది, మీరు ఇక్కడ మందులు పేల్చొద్దు, టపాకాయలు కాల్చొద్దు అని చెప్పినందుకు ఆవిడ మీద పశువులు పడినట్టు పడి ఆవిడ గర్భం మీద తన్ని హాస్పిటల్ పాలు చేశారు ఆవిడ్ని. ఎందుకు చేశారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వాళ్ళు రోడ్ల వెంబడి టపాకాయలు కాలుస్తూ, వాళ్ళు రపరప గొడ్డళ్ళు, కత్తులు ప్రదర్శన చేస్తూ, వేట కొడవళ్ళతోటి ప్రదర్శన చేస్తూ టపాకాయలు కాలుస్తున్నటువంటి సందర్భంగా అక్కడ ఆ వాతావరణాన్ని జీర్ణించుకోలేక ఆ ఇంటి మీదకి వెళ్తుంటే, తన ఇంటి మీదకి వెళ్తుంటే ఇక్కడ మీరు కాల్చొద్దు అని చెప్పినందుకు జరిగినటువంటి సంఘటన. ఇంతకన్నా ఘోరమైనటువంటి సంఘటన ఉంటుందా? ఈ కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తుంది అని చెప్తూ ఉన్నారు. కానీ సంఘటనలు మాత్రం పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇలాంటివి గత 16 నెలల నుంచి రేపులు జరిగినా, మర్డర్లు జరిగినా, లేదా ఇలాంటి సంఘటనలు జరిగినా మనం చూస్తూనే ఉన్నాం. రౌడీ ఎలిమెంట్స్ బయటకు వచ్చి ఇష్టానుసారంగా చేస్తున్నారు. పోయేటువంటి వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెట్టడం, నిద్రపోతున్నటువంటి వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెట్టడం, బహిర్భూమికి వెళ్ళినటువంటి మహిళల మీద అత్యాచారాలు చేయటం, నిండు గర్భిణుల మీద దాడులు చేయటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. దీనికి ఎవరు కారణం అని అంటే, నాకు ఉదయం విజయవాడ నుంచి ఒక జర్నలిస్ట్ ఫోన్ చేశారు, నా కొలీగ్. ఇంతకు ముందు అతను ఫోన్ చేసి ఏంటి సంఘటన ఏంటి, మంగళగిరిలో ఒక రేప్ జరిగింది, ఒక ముస్లిం మహిళ మీద రేప్ చేశారు, బాలిక మీద. దాని గురించి అతను మాట్లాడుతూ ఇలాంటి రేపుల్ని, ఇలాంటి మర్డర్లు చేయటాన్ని, ఇవన్నీ కూడా కావాలని కొంతమంది ప్రేరేపిస్తున్నారని చెప్పి అతను నాకు చెప్తే నేను ఆశ్చర్యపోయా. అదేంటి అలాంటి ఎవరు ప్రేరేపిస్తారు అని అంటే, గంజాయి బ్యాచ్ ఉంది రాష్ట్రంలో, డ్రగ్స్ బ్యాచ్ ఉంది, దీనికి నాయకులు కొంతమంది, వైట్ కాలర్ నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేయడానికి, రాష్ట్రంలో అల్లకొలను సృష్టించడానికి కొంతమంది కుట్ర పడుతున్నారు. దాంట్లో భాగంగానే ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారు. చివరికి కూటమి ప్రభుత్వం వస్తే లా అండ్ ఆర్డర్ క్లియర్గా ఉంటుంది, శాంతి భద్రతలు ఉంటాయి, భద్రతతో పాటు క్షేమంగా ఉండొచ్చు అని భావించే 2024లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. కానీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా తెర వెనుక కొంతమంది ప్రోత్సాహం ఉండడంతో వైట్ కలర్ రౌడీలు పెరిగిపోయి గత ప్రభుత్వం తాలూకు వాసనలతోటి కంటిన్యూ అవుతున్నారు. లేడీ డాన్లు తయారవుతున్నారు. ఆ లేడీ డాన్లతో పాటు రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులు, ఇవన్నీ కూడా బయటకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది నాకు విజయవాడ నుంచి నా కొలీగ్ షేర్ చేసినటువంటి అంశం. నేనైతే నమ్మలేకపోయా. ఇలాంటివి ప్రోత్సహిస్తుంటారా, రేప్ చేయని చెప్పి, మర్డర్ చేయని చెప్పి ప్రోత్సహిస్తుంటారా అని అంటే, అవును, సమాజంలో అల్లకొల్లాలను చేయడానికి ఇలాంటివి చేస్తున్నారు కొంతమంది అని చెప్పి అతను నాతోటి అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత నేను ఈ న్యూస్ చూశాను. ఈ న్యూస్ చూస్తే నిజమేనేమో, ఇలాంటివి చేస్తున్నారేమో, ఇలా వ్యవహరిస్తున్నారేమో అనిపిస్తుంది. సో ఏంటి ఆ న్యూస్ అని అంటే,
చూడండి, గర్భిణి గొంతు నొక్కి కడుపుపై తన్ని జగన్ పుట్టినరోజు వేడుకల పేరిట అరాచకం. శ్రీ సత్యసాయి జిల్లాలో అమానవీయ ఘటన. ఏలూరు జిల్లాలోనూ రెచ్చిపోయిన శ్రేణులు. పోలీసులు కాలర్ పట్టుకున్న నలుగురు. పోలీసులు కాలర్ పట్టుకున్నారంట. జనరల్గా వీళ్ళకి సోయి ఉంటే పోలీసులు కాలర్ పట్టుకోరు ఎవరు. ఈ గంజాయి మత్తులో ఉన్నో లేదా డ్రగ్స్ తీసుకున్నో అలా వ్యవహరిస్తుంటారు. రక్తాభిషేకాలు, రప్పరప్ప కార్యకర్తలపై చర్యలు. చిత్తూరు ఉమ్మడి అనంతలో 34 మంది కేసులు. గర్భిణీ సంధ్యారాణిని పరామర్శిస్తున్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. ఈ అమ్మాయి గర్భిణి కేవలం అమ్మాయి అన్నదే లేదు. ఇక్కడ వద్దు, మీరు పక్కకి వెళ్ళి మీ బాణాసంచా కాల్చుకోండి అని చెప్పినందుకు అమ్మాయి మీద దాడి చేశారు. టపాసులు మొత్తం ఇబ్బంది అన్నందుకు వైసీపీ మూకల దాష్టీకం. ఇక్కడ చూడండి, ఇది న్యూస్. రప్పరప్ప గంగమ్మ జాతర అంటూ రెచ్చిపోతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు తమ అధినేత జగన్ పుట్టిన సందర్భంగా శాడిజాన్ని ప్రదర్శించారు. టపాసులు పేల్చొద్దు, నాకు ఇబ్బందిగా ఉందని అడిగిన 7 నెలల గర్భిణిపై దౌర్జన్యానికి దిగారు. ఆమె గొంతు పట్టుకొని కడుపుపై కాలుతో తన్నారు. దీంతో ఆమె ఆసుపత్రి పాలైంది. ఈ అమానవీయ ఘటన సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవారపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ గోపి తెలిపిన మేరకు మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా గ్రామంలో వైసీపీ నాయకులు బాణాసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు. ఆ భారీ శబ్దాల దాడికి తీవ్రంగా ఇబ్బంది పడిన గిరీష్ బాబు భార్య అయిన 7 నెలల గర్భిణి సంధ్యారాణి తమ ఇంటి వద్ద బాణాసంచా కాల్చవద్దని వైసీపీ నేతలను కోరారు. దీంతో వైసీపీ వర్గీయులు గొడవకు దిగారు. రోడ్డు మీ నాయన్న అంటూ దూషిస్తూ అజయ్ దేవ్ అనే వైసీపీ నాయకుడు సంధ్యారాణి గొంతు పట్టుకుని కడుపు మీద కాలితో బలంగా తన్నాడు. దీంతో ఆమె కుప్పగూలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను 108లో తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు స్కానింగ్ చేయాలని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ప్రస్తుతం బాధితురాలు కదిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన కడుపులోని శిశువు రాత్రి నుంచి కదలడం లేదని సంధ్యారాణి కన్నీరు పెట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు సంధ్యారాణిని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సోమవారం పరామర్శించారు. ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు సూచించారు. దాడి చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని పోలీసులు కోరారు. అసలు దాడే జరగకుండా ఉండాలి కదా. దాడి జరిగిన తర్వాత పరామర్శించడం ఇవన్నీ కామనే. ఇప్పుడు ఆవిడ కడుపులో బిడ్డ కదలట్లేదని ఆందోళన ఉంది. 7 నెలలు గర్భిణి, కడుపులో బిడ్డ కదలట్లేదు అంటే ఎంత బలంగా తన్ని ఉంటారు వాళ్ళు. మరి దానికి ఏంటి శిక్ష ఏంటి? వారిపై కఠిన చర్యలు తీసుకోండి. మహిళా కమిషన్ కఠిన చర్యలు తీసుకోమంటారు. అసలు ఈ 16 నెలల నుంచి తొలి రోజుల్లోనే పెట్రోల్ పోసి కాల్చినటువంటి వాళ్ళని శిక్షించినట్టయితే కఠినంగా ఇలాంటి పునరావృతం కావు. సత్యసాయి జిల్లాలో గర్భిణీపై దాడి ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని సోమవారం ఆదేశించారు. జగన్ పుట్టినరోజు వేడుకల పేరిట టపాసులు పేల్చడమే కాకుండా గర్భిణి అని తెలిసినా ఆమెపై దాడికి పాల్పడ్డ సిగ్గుచేటు అన్నారు. ఇలాంటి క్రూరత్వాన్ని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించమని స్పష్టం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నట్టు తెలిపారు. రక్తాభిషేకం 34 మంది కేసులు. జగన్ పుట్టినరోజు వేడుకల్లో మూగజీవాలను బలి ఇచ్చి ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన వైసీపీ నాయకులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. మొత్తం 34 మందిపై కేసులు నమోదు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో డీఐజీ షిమోషి ఆదేశాలతో మొత్తం 26 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 13 మందిని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. మరో 3 తహసీల్దార్ వద్ద బైండ్ ఓవర్ చేశారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్నమల్లలో జగన్ ఫ్లెక్సీ ఎదుట మేకను బలిచ్చిన 8 మందిపై కేసులు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్త ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు రామకుప్పం పోలీసులు వైసీపీ నేతలు మునుస్వామి, మణి, శశి, మురళితో పాటు మరో 4 కేసులు నమోదు చేశారు. ఇక్కడ చూడండి, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో ఆదివారం రాత్రి ఎస్ఐతో వాగ్వాదానికి దిగిన వైసీపీ కార్యకర్తలు. పోలీసులపై సర్పంచ్, వైసీపీ కార్యకర్తలు పోలీసుల విధులకు ఆటంకం కలిగించి దౌర్జన్యానికి దిగిన 3 వైసీపీ కార్యకర్తలతో పాటు గ్రామ సర్పంచ్పై కేసు నమోదైంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని దొరసానిపాడులో కొందరు పబ్లిక్ కు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఆదివారం రాత్రి 112 టోల్ నంబర్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుధీర్, హోంగార్డు జయప్రకాష్ బాబు, ఇతర సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లారు. జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని దొరసానిపాడు పంచాయతీ ముందు వైసీపీ కార్యకర్త పి
మంగరాజు మోటార్ బైక్తో రోడ్డుపై విన్యాసాలు చేస్తున్నాడు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆయన సర్పంచ్ లక్కాబత్తుల సిద్ధిరాజు, లక్కాబత్తుల రాజు మహేశ్వర్తో కలిసి పోలీసులను దుర్భాషలాడుతూ కాలర్ పట్టుకుని పక్కన నెట్టారు. దీంతో ఈ నలుగురిపై కేసు నమోదు చేశారు. కాగా ద్వారకా తిరుమల మండలం రామసింగవరంలో జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మ్యాజిక్ ఫిగర్ 88 దాటగానే 2029లో గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని రాశారు ఫ్లెక్సీల్లో. అది 2029లో 88 మ్యాజిక్ ఫిగర్ అది దాటంగానే రప్ప రప్ప మొదలు పెడతారంట, నరికేయటం అందరిని. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన బిరుదుగడ్డ రాజు, కనకెళ్ల రవికిషోర్, మద్దాల దిల్ కుమార్, మానుకొండ రాజకుమార్, కుండ శ్యాంబాబు, మానుకొండ హిమకుమార్తో పాటు ఫ్లెక్సీని ముద్రించిన రాయల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ యజమాని హేమంత్పై కేసు నమోదు చేశారు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ దాటంగానే నరకడం మొదలు పెడతారంట 2029లో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీటన్నిటిని గుర్తించుకొని మీకు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయొచ్చు కానీ ఇవన్నీ గుర్తించుకోవాలి. ఇవన్నీ గుర్తించుకొని అసలు ఎందుకు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రక్తాభిషేకాలు, అలాగే రప్పరప్పలు, గొడ్డళ్ళు, బరిసెలు, కత్తులతోటి ప్రదర్శనలు. ఇదే జన్మదిన వేడుకలు అని అంటే ఆలోచించి సమాజాన్ని మనం ఎటు తీసుకెళ్తున్నాము అనేది కూడా ఒకసారి పునరావృతం చేసుకుంటే కనుక 2029లో ఏం జరగబోతుంది అనేది అందరికీ అర్థమవుతుంది. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.